హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. కుదిరినంత వరకు మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం క్రాఫ్ట్స్ చేసుకోవాలని అనుకుంటాం. నేను ఇలా వంటగదిలోకి వెళ్ళగానే నాకు ఖాళీ ఆయిల్ టిన్ కనిపించింది. ఇంకా నా కళ్ళు దాని మీదే పడినియి. దాన్ని ఏదో ఒకటి చేసేయాలని చెప్పని ఆఖరికి ఇంక ఇలా చేసేసాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. నేను డైరెక్ట్‌గా చెప్పేస్తా. ఒక మార్కర్ తీసుకొని ఇలా పువ్వు షేప్‌లో నేను ఫస్ట్ వాటి మీద మార్క్ చేసుకున్నాను. తర్వాత దీన్ని కట్ చేయడానికి మాత్రము ఒక పనిచేయని పాత నైఫ్ తీసుకొని దాన్ని స్టవ్ వెలిగించి దాన్ని వేడి చేసి అలాగలా కట్ చేశాను. ఎందుకంటే సిజర్ అయితే దీంతో పనవ్వట్లా. అక్కడక్కడక్కడ ఇంకా డార్క్‌గా కనిపించాలని ఇలా పెయింట్ వేసుకుంటున్నాను. మన దగ్గరున్న పెయింట్సే. మళ్ళీ దీనికి స్పెసిఫిక్‌గా వేరే పెయింట్స్ ఏం కొనక్కర్లేదు. యెల్లో పైన బ్రౌన్, వైట్ బాగా కనిపిస్తదని చెప్పి నేనిలా వేసుకున్నాను. చూడండి కింద మీద పడి మరీ వేసేస్తున్నాను పెయింటింగ్. ఇది ఆల్రెడీ నేను ముందు చేసి పెట్టుకున్న క్రాఫ్ట్. ఇందులో ఆల్రెడీ నేను మొక్కలు కూడా వేసుకున్నా. మట్టి వేసుకొని. చాలా బావుంటది చూడండి. అన్ని చోట్ల సన్‌లైట్, వాటర్ హాయ్ అని రాసుకున్నా. బ్యాంబూ ఇండోర్ ప్లాంట్స్ అన్నా, లక్కీ ప్లాంట్స్ అని అంటారు. అవి తీసుకొచ్చి వేసుకున్నాను. పోనీలెండి లక్ ఎంతైతే ఏముంది. ఇలా మట్టిలో వేస్తేనే బావుంటుంది, అందంగా ఉంటుందని చెప్పి నేను డైరెక్ట్ మట్టిలో వేసేసాను. ఇంట్లో అయితే పెంచుకోవట్లేదు. ఇది చూసిన వాళ్ళందరూ చాలా బావుందంటున్నారు. మీ ఇంట్లో కూడా ఆయిల్ టిన్ ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.